హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము టైం జోన్కి వెళ్ళిపోతున్నాము, అది కూడా మా అమ్మని తీసుకొని. అండ్ మా చెల్లి కూడా వస్తుంది. హాయ్ చెప్పమంటున్నాను, చెప్పేసింది. అయితే ఈరోజు వీడియోలో నేను మా అమ్మతో కొన్ని గేమ్స్ ఆడిపించాలని చూస్తున్నాను. ఎలా ఆడుతుంది, మా అమ్మ కమెంట్స్ ఏంటి, చిన్న చిన్నవి అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. హోప్ యూ లైక్ ఇట్. మా చెల్లి అయితే తల అడ్డంగా ఊపుతుంది. ఇప్పుడైతే రీచ్ అయిపోయాము. నా దగ్గర టైం జోన్ కార్డు ఉందన్నమాట. అయితే ఆ కార్డ్ యూజ్ చేయాలంటే ఎక్కడుందని చెప్పి లొకేషన్ చూస్తే ఓన్లీ జీవికే మాల్లో మాత్రమే టైం జోన్ ఉందని తెలిసింది. ఇక లాస్ట్కి ఇక్కడికే వచ్చేసాము. వేరే దగ్గరలో ఎక్కడ చూసినా కూడా స్మాష్ ఇంకా వేరే ఉన్నాయి. సో ఎట్ లాస్ట్ దిగిపోయామన్నమాట. పైకైతే వెళ్ళిపోతున్నాము. వెళ్ళంగానే ఫస్ట్ మనకు ఒక ఎక్వేరియం దర్శనం ఇస్తుంది. అది మాత్రం బాగుంటుంది. ఈవెన్ నా స్కూల్ టైం నుంచి నేను ఈ మాల్కి వస్తున్నాను. నాకైతే ఓన్లీ ఎక్వేరియం అంటేనే చాలా ఇష్టం. ఇప్పుడైతే ఇది పాతది అయిపోయింది, కానీ ఒకప్పుడు అయితే జీవికే మాల్ చాలా బాగుండేది. నాకు ఇలా ఎక్వేరియమ్స్ ఉంటే చాలా బాగా నచ్చింది. కానీ మా అమ్మ ఎందుకో ఎక్వేరియమ్స్ ఫిష్ని లేదా పక్షుల్ని ఇలా ఇంట్లో పెట్టుకోకూడదు అంటారు. మరి ఎందుకో ఆ సెంటిమెంట్ నాకు తెలియదు. బట్ ఇలా ఫిషెస్ని చూస్తుంటే చాలా క్యూట్గా అనిపిస్తుంది. ఇప్పుడైతే మనం డైరెక్ట్గా పైకి వెళ్ళిపోదాం. మేమైతే లిఫ్ట్లో వెళ్ళిపోతున్నాము. డైరెక్ట్గా టైం జోన్కి వెళ్ళిపోతే మనం గేమ్స్ ఆడేసాక ఇంకేదైనా చేసుకున్నా పర్లేదు, టైం సేవ్ అవుద్ది. ఈ మాల్లో లిఫ్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నాకు ఇది బాగా నచ్చింది. పైకి వెళ్ళేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ మంచి ఫీల్ ఉంటుంది. అమ్మ చూడండి ఎలా చూస్తుందా. మా అమ్మ ఎక్కువగా మాల్స్కి ఎక్కడికి రాదండి, ఏదైనా గుళ్ళు గోపురాలు అంటే వెళ్తుంది. ఇప్పుడైతే మా అమ్మ కొత్తగా వింతగా చూస్తుంది ఈ మాల్ని. ఈ మాల్స్కి వస్తే ఏంటండి ఏదో ఒకటి కొనేయాలి అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా చుట్టూ షాప్లే ఉంటాయి. చూడ్డానికే కాదు, వెళ్ళి కొందామంటే జోబులో డబ్బులైనా ఉండాలిగా, అది ఖాళీ ఉంటుంది. షాప్స్లో మాత్రం బట్టలు ఫుల్ ఉంటాయి. ఏం చేస్తాం. ఇక లాస్ట్కి టైం జోన్ దొరికింది. పైకైతే వెళ్ళిపోతున్నాము. మా అమ్మ చూడండి నవ్వుతుందో. చూద్దాం ఈ టైం జోన్లో మా అమ్మ ఎలా గేమ్స్ ఆడుతుందో. ఫస్ట్ అయితే ఏ గేమ్ని పట్టుకుందామా అని చూస్తే ఇక్కడ బొమ్మలు కనిపించాయి. కానీ ఈ బొమ్మలు వర్తేనా అని డౌట్ వచ్చింది. ఎందుకంటే నేను చాలాసార్లు గేమ్స్ ఆడాను, ఎప్పుడు రాదు. కానీ ఇది మాత్రం ఆడొచ్చు, మంచిగా ట్రై చేయొచ్చు. సో ఫస్ట్ నేనైతే మా అమ్మతో ఈ గేమ్ అయితే ఆడిపిస్తున్నాను. ట్యాప్ అయితే చేసేసాను. బాగా కాన్సన్ట్రేట్ చేసేస్తుంది. చూద్దాం పడుతుందో లేదో. ఈ గేమ్ అయితే నేను బొచ్చుడు సార్ ఆడాను, ఎందుకంటే నేను మ్యాక్సిమం వచ్చేవే ట్రై చేస్తాను. ఇప్పుడైతే మా అమ్మ క్లిక్ చేస్తుంది. అమ్మకి చూపి ఆనందం చూడు. ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి నెక్స్ట్ గేమ్ అయితే ప్రొసీడ్ అయిపోదాం. నెక్స్ట్ అయితే మాకు ఇది కనిపించింది అనమాట, కిండర్ జాయ్ది. చూడండి, ఇదైతే చాలా కష్టమైంది, ఎందుకో తెలీదు. నేను పూణేలో ఎప్పుడు ఆడినా కూడా పక్కా వచ్చేది. చాలా కష్టమైంది. మరి చూద్దాం మా అమ్మకు వస్తుందో లేదో, అది కూడా ట్రై చేద్దాము. కొంచెం ముందుకు లాగు, ఇట్లా లాగు. తెలీదు, ఒకసారి చెయ్యు. అదే టికెట్ డ్రాప్. నువ్వు ఆడు ఒకసారి ట్రై. గేమ్ ఎలా ఆడాలో అర్థమైంది, అందుకని ట్యాప్ చేసేస్తున్నాము. ట్యాప్ చేసాక మా చెల్లి గేమ్ ఆడింది. యాక్చువల్గా చాక్లెట్స్ ఇలా తీసిన తర్వాత పైకి ఇలా తీసుకుంటుంది అనమాట. దాన్ని ఇక్కడ వేస్తే ఒక్క చాక్లెట్ పడలేదండి, నమ్మకం లేదు. నాకైతే ఈ గేమ్ చాలా వేస్ట్ అనిపించింది. కానీ ఒక చిత్రం జరిగిందండి, అది చెప్తే నవ్వుతారేమో. మేము కింద చూసాక ఇన్ని బండల్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. అయితే మా చెల్లి అదే అంటుందన్నమాట, మా అక్క మొత్తం లాగేసిందని చెప్పి. అందులో నేను అట్లీస్ట్ ఒక హాఫ్ ఆఫ్ ది చాక్లెట్స్ అయితే తీసేసుకున్నాను. అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, మా చిట్టి వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వడానికి యూజ్ అవుతుందని చెప్పి. ఇప్పుడైతే మా అమ్మ బాస్కెట్బాల్ గేమ్కి రెడీ అయిపోయింది. మా అమ్మ ఆడడానికి రెడీ అవుతుంది. అనాలి సోలో నొక్కు, సోలో అని నొక్కు.
యాక్చువల్గా. ఇక మా అమ్మది అయిపోయాక మా చెల్లి ఇంకా నేను కూడా ఆడేస్తున్నాము. నాకు ఎందుకో తెలియదు, ఈ గేమ్ ఎన్నిసార్లు వెళ్ళినా ఖచ్చితంగా ఆడతాను. నాకు చాలా బాగా ఇష్టం ఇది. పూణేలో టైం జోన్కి వస్తాను కదా, అసలు ప్లేస్ కూడా ఉండదండి, దీనికి లైన్ కూడా ఉంటుంది, అంతమంది ఆడతారు ఇది. మాకు కూడా ఆడి ఆడి బాగా అలవాటు అయిపోయింది, అందుకే నాకు ఇది చాలా ఇష్టం. మెయిన్గా మా అమ్మకి నాకు ఈ విఆర్ షో చూపించాలనిపించింది, మా అమ్మ ఎలా ఫీల్ అవుతుందో అని చెప్పి. అందుకనే ఓన్లీ మా అమ్మని మాత్రమే కూర్చోబెట్టాము. అన్ఫార్చునేట్లీ ఫస్ట్ మా చెల్లికి కూడా పంపిద్దాం అనుకున్నాను, కానీ అది ఎందుకు అవ్వలేదు సెకండ్. సరే మా అమ్మ నువ్వు వెళ్ళు, తర్వాత మేము ఆడతామని చెప్పి అన్నాను. సర్లే అని చెప్పి వెళ్ళింది. ఇక మా అమ్మ వచ్చిన తర్వాత మేమైతే వెళ్ళలేదు. ఇప్పుడైతే కట్టేశారు, ఇక నెక్స్ట్ స్టార్ట్ చేస్తారు. మా అమ్మ అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వాళ్ళు అలాద్దీన్ది చేస్తా అన్నారు. లేదు లేదు నాకు స్పేస్ కావాలని చెప్పి ఆన్ చేయించాను. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యింది. మా అమ్మ అయితే రన్నింగ్ కమెంటరీ చూడండి ఎలా ఇస్తుందో. మేబీ వినిపిస్తుందని అనుకుంటున్నాను, చూద్దాము. కళ్ళు పోయి కొవ్వులతో చెప్తున్నాను. ఈవెన్ మధ్యలో మా అమ్మ అరుపులకి అక్కడ ఉన్న వాళ్ళు కూడా నవ్వుతున్నారు. అంటే పైకి వెళ్తుంది, సముద్రంలోకి వెళ్ళిపోతుంది, నిప్పుల్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పి అలా అంటుంటే నవ్వొచ్చింది. పట్టుకో అమ్మ గట్టిగా. ఏం కనిపిస్తుందమ్మా? ఇంకా ఓకే. ఓకే ఓకే
కనిపిస్తుంది ఆగు. లోయ అట. మా చెల్లి చూడండి మొక్కేసి ఐఎమ్ సేఫ్ అంటుంది. మా అమ్మ ఎక్స్పీరియన్స్ ఏంటో మా అమ్మని అడుగుదాము ఎలా ఉంది. భయం అసలు ఏదో కొండలు పర్వతాలకి ఇదే ఆకాశం మీద ఇది అంటారు కదా అలా ఉంది. ఓకే అమ్మా. నెక్స్ట్ అండ్ లాస్ట్ గేమ్ బౌలింగ్ అండి. బౌలింగ్ అయితే ఖచ్చితంగా ఆడతాము. ఇక మా అమ్మతో కూడా ఆడిద్దామని చెప్పి తీసుకొచ్చేసాము ఇక్కడికి. చూద్దాం ఎలా వేస్తుందో. ఫస్ట్ అయితే నా టర్న్, ఆడేద్దాము. నాకేం పెద్దగా రాదు కానీ ఏదో వేసేస్తాను. ఇది మాత్రం ప్యూర్ లక్ అండి. ఒకటి మిగిలింది. జనరల్గా నాకైతే పడదు. ఏదో లక్ బాగుంది, పడింది. నెక్స్ట్ మా చెల్లి వేస్తుంది. దాన్ని 2 మిగిలిపోయాయి. నెక్స్ట్ మా అమ్మకి 3 మిగులుతాయేమో చూద్దాము. మా చెల్లి చూపిస్తుంది ఇలా ఆడాలని చెప్పి. వేస్తుంది, చూద్దాం ఎంత పడుతుందో. ఫస్ట్ అయితే 4 మిగిల్చేసింది. అది ఓపెన్ చేయకుండా వేసేస్తుంది. ఆ 4లో మళ్ళీ ఒకటి మిగిలిపోయింది. నెక్స్ట్ అయితే మా చెల్లి వేసేస్తుంది. చూద్దాం దీనికి ఎన్ని ఉంటాయో. ఇదేంటి మొత్తం పడిపోయేలా ఉంది. లేదు, దీనికి 3 మిగిలాయి మళ్ళీ. మా అమ్మ చూడండి అలా కూర్చొని కాళ్ళు ఊపుకుంటుందో. మళ్ళీ వేస్తుంది మా చెల్లి. ఆ 2 కొట్టేద్దామని. వామ్మో, నిజంగా పడిపోయాయి. బాబోయ్, మా చెల్లి గేమ్ వచ్చేసింది. నెక్స్ట్ మళ్ళీ మా అమ్మ వేస్తుంది. ఈసారి ఏమైద్దో. ఓ 3 మిగిలాయి అనమాట. చూడండి మా అమ్మ ఏదో ఫోటోగ్రాఫ్లో అంత వెయిట్ తీసుకుంటుంది. పడుతుందా? మేమైతే అది ముగిలేం కూడా. చూద్దాం ఏమవుతుందో. ఆ 3కి కొట్టేలాగే ఉంది. ఒక్కటి మిగిలిపోయింది. మా అమ్మ చూడండి ఒక్కటి మిగిలిపోయింది అని అంటుంది. ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోతున్నాము. బాగా ఆకలేసేసింది. మా అమ్మ అయితే చోలే భటూరే చేసుకుంది. మా అమ్మ వెజిటేరియన్, మ్యాక్సిమం ఇలాంటివే తింటుంది. ఇంకా ఎలా ఉందని అడిగితే మా అమ్మ బాగుందని చెప్పింది. మేము వేరే తీసుకున్నాము, అవి కూడా తినేసాము. ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోతున్నాము. ఎట్ లాస్ట్ గేమ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోతున్నాము. మేమేంటో ఈ ఎస్కలేటర్ ఉన్నా కూడా మేము లిఫ్ట్కే వెళ్తామని చెప్పి దాంట్లోనికే దూరుతున్నాము. ఇక ఇంటికి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాము. అందుకని మా చెల్లి అయితే క్యాబ్ బుక్ చేసేస్తుంది. ఈ లోపల నేను ఇలాగ చిన్న చిన్న వీడియోలు అయితే తీసుకుంటున్నాను. మా అమ్మ దగ్గరికి వెళ్ళాను అనమాట. చూడండి ఏమంటుందో. నాదైనా బొమ్మే బాగుంటుంది. బొమ్మే బాగుందంట. సోము బాయ్ చెప్పే. ఈ వీడియో అయితే అంతే గైస్. మీరు కూడా ఇలా ట్రై చేయండి మీ మదర్స్తో. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.